విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎస్ఎస్సీ 2025లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు విజయోస్తు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్సీ 2025 పదవి ఫలితాల్లో రాష్ట్రంలోని జనగామ జిల్లా 3వ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం పెంచడానికి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ గా డీప్గా 10th క్లాస్ అని రిజల్ట్స్ లో అన్నిట్లో కూడా మేము కూడా ముందున్నాం. మా గవర్నమెంట్ టీచర్స్ కూడా బాగా చదివించగల మేము కూడా విద్యార్థుల్ని 100% పాస్ చేస్తాం అంటే టాపర్స్ కూడా అవుతామని నిరూపించుకోవడానికి విద్యార్థి సభ కార్యక్రమం చేస్తాం. సో దీన్నే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ ఇయర్ కూడా ఎన్రోల్మెంట్ పెరగాలి. ఈ ఇయర్ కూడా మనం షుడ్ ఎయిమ్ ఫర్ నెంబర్ 1 పొజిషన్. సో అలా అందరూ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తే డెఫినెట్ గా ఇది మన కోసం కాదు. సిఎండి కేటగిరీ పిల్లల్ని చదువుని కంటిన్యూ చేయడానికే ఈ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు ఎన్ష్యూర్ వీకర్ స్టూడెంట్స్ ని విద్యా వ్యవస్థలోనే అలాగే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేపిస్తూ కంటిన్యూస్ గా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలాగే బి కేటగిరీ పిల్లల్ని ఏ కేటగిరీలో ప్రూవ్ చేస్తాము వీళ్ళందరినీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు 450+ ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చారు నా యొక్క రిక్వెస్ట్ టీచర్స్ వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇవ్వండి. 10th క్లాస్ తర్వాత డౌట్ వస్తుంది. ఎంపీసీ జాయిన్ అవ్వాలా, బైపీసీ జాయిన్ అవ్వాలా, సిఈసీ జాయిన్ అవ్వాలా, హెచ్ఈసీ జాయిన్ అవ్వాలా. 10th క్లాస్